175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెండో రోజు సదస్సులో పరిశ్రమల శాఖపై ఆ శాఖ కార్యదర్శి యువరాజ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎంతమంది యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలన్నది ముఖ్యమని ఈ సందర్భంగా సీఎం అన్నారు. అమరావతి తరహాలోనే పరిశ్రమలకు భూములిచ్చే రైతులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. ఆర్సెలార్ మిట్టల్ పరిశ్రమ, రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ ఇలా వేర్వేరు పరిశ్రమలకు భూమి అవసరమన్నారు. ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. ఏదొచ్చినా కూడా మీ జిల్లాల్లో ఎంతమందికి మీరు ఉద్యోగాలు ప్రొవైడ్ చేశారనేది ఇంపార్టెంట్. ఆ జాబ్స్ కోసం మీ పోర్టల్లో ఏదైతే ఉందో, ఒకటి ఇండస్ట్రియల్ ప్రమోషన్, 2 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్, ఈ కాన్సెప్ట్స్ అన్ని తీసుకొని వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ టైం టు టైం నెక్స్ట్ మీటింగ్ ఆన్వర్డ్స్ ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ఆ ఎంప్లాయ్మెంట్ ఇందులో పెడతారు. మీరు ఏ జిల్లాకి ఎంతమందికి క్రియేట్ చేశారు 20 lakh జాబ్స్ కింద. ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్, స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, పాలసీస్ అన్ని కూడా ట్రూ స్పిరిట్ తో మీరు అర్థం చేసుకోవాలి. 175 కాన్స్టిట్యున్సీలో 175 పార్క్స్ అన్నాం. మీరు ఇంకా ఎక్కువ పెడతానంటే మాకు అబ్జెక్షన్ లేదు. ఇక్కడ అన్నిట్లో కూడా farmers as partners. This is important. రేపు ఒక సిటీ వస్తుంది, స్టీల్ సిటీ, మెటల్. అక్కడ ఫార్మర్స్ అందరిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు ఆ బెనిఫిట్ రావాలి. అమరావతి ఎట్లొచ్చిందో రేపు రాబోయే రోజులు అక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది. ఆ టౌన్షిప్ లో మనం కొంచెం ఎక్కువ ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ తిరిగి వాళ్ళకి ఇస్తాం. ఆ పర్పస్కి ఎంతైతే అవసరం ఉందో అది ఇచ్చిన తర్వాత మిగిలింది ఇస్తాం. సో దట్ ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్ రావాలి. దట్ ఈస్ ది కాన్సెప్ట్ వీఆర్ వర్కింగ్. ఇదర్ రేపు స్టీల్ ప్లాంట్ వచ్చిన రామాయపట్నంలో ఆయిల్ రిఫైనరీ వచ్చే అవకాశం ఉంది. మనం బీపీసీఎల్ అక్కడ వచ్చిన ఎక్కడ ఎవ్రీవేర్ దిస్ ఇస్ ది కాన్సెప్ట్. ల్యాండ్ కూడా ఫార్మర్సే ముందుకొచ్చి మేము 100 ఎకరాలు ఇస్తాం, మేము వేసుకుంటామంటే విల్ ఎక్స్టెండ్ ఆల్ ది ఫెసిలిటీస్. లేదు మేము చేయలేము, 100 ఎకరాలు ఇస్తాం, సంబడీ ఈజ్ డూయింగ్ అవుట్ సోర్సింగ్ జాబ్ జస్ట్ లైక్ రియల్ ఎస్టేట్, వాళ్ళు షేరింగ్ చేసుకుంటారు. అల్టిమేట్ గా ఫార్మర్స్ విల్ బి ది బెనిఫిషరీస్. ఏదైతే పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ అమరావతి రాజధానిలో ఎట్టయితే చేశారో దట్ ఈస్ వేర్ వీఆర్ టాకింగ్ అబౌట్ P4. దాన్ని మీరు కంటిన్యూగా చేయగలిగితే వాళ్ళే కూడా కొంతమంది ముందుకు వచ్చి చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకొని మిగిలింది కూడా అమ్ముతామంటే మనకేం అబ్జెక్షన్ లేదు. ఆ కాన్సెప్ట్ తీసుకొని మీరు వర్కౌట్ చేయాలి. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖలపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పెన్షన్లు అర్హత లేని వారికి వస్తున్నాయని ఫిర్యాదులు ఉన్నాయని వెల్లడించారు. సర్వేలో ప్రతి 10,000కు 500 మంది వరకు అనర్హులని తేలినట్టు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు 6 లక్షల మందికి హడావుడిగా పెన్షన్లు ఇచ్చారన్నారు. ఇందులో చాలా మంది అనర్హులే ఉన్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. వచ్చే 3 నెలలుగా ప్రతి పెన్షన్ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం ఆదేశించారు. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులు ఉంటే వారికి పెన్షన్ ఇవ్వాలని సీఎం సూచించారు. రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి చెందే నగరమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. స్వచ్ఛత, శుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వం 82 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వదిలి వెళ్లిందని, దాన్ని తొలగించే పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.